హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా కాలం తర్వాత మరి మా పెరట్లో ఈ చిన్న వీడియో తీయడానికి అవకాశం దొరికింది. ఈ వంకాయ చెట్లు చూడండి. యాక్చువల్గా వంకాయలు తెంపేసాము, చూపిస్తాను నేను. తెంపిన తర్వాత ఒకసారి వీడియో తీసామని వచ్చాను. మల్లె చెట్టు ఫ్లవర్స్ వచ్చినాయి, కరివేపాకు చెట్టు, చిక్కుడు చెట్టు కూడా బాగా వస్తుంది. వర్షాకాలం కదా. ఆ వెనకాల మెహందీ చెట్టు ఉంది, అక్కడ ఒక నిమ్మకాయ చెట్టు ఉంది, లోపల దానికి ఈ మధ్య నిమ్మకాయ. రీసెంట్గా మా హస్బెండ్ మళ్ళీ కొన్ని చెట్లు తీసుకురావడం అనేది జరిగింది. పుదీనా, ఫ్రెష్ పుదీనా ఆకులు మనం నోట్లో వేసుకొని చక్కగా నమిలి మింగేస్తే మన నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. అందుకే నేను కూడా 2 పుదీనా ఆకులు తెంపుకొని నోట్లో వేసుకుందామని తెంపుకుంటున్నాను. రోజు చూడండి, ఇప్పుడు తొట్లోకి షిఫ్ట్ చేస్తున్నాము. అదొక మల్లె చెట్టు. ఈ మల్లె చూడండి, ఇది మర్వం. నేను చిన్నప్పుడైతే ప్రతి ఒక్కరింట్లో అసలు చాలా బాగా పెంచుకునేవాళ్ళు. మర్వము పూలల్లో వేసి వెళ్తారు. ఈ దినాలలో పూలల్లో అయితే ఏవో పిచ్చి ఆకులు వేసి అల్లుతున్నారు, కానీ ఇది అసలైంది పూలల్లో వేసి అల్లుకునేది. దీంతో సెంటు కూడా తయారు చేస్తారు. ఇక్కడ ఒక తొట్లో మామిడి చెట్టు పెట్టడం చాలా బాగా వస్తుంది. ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ భూమిలోకి ఏమన్నా వెళ్ళిపోయిందేమో చూడాలి. ఇది దోసకాయ చెట్టు, దీని కూడా చక్కగా పూత వస్తూ ఉంది. దొండకాయలు కూడా ఒక 1/2 కేజీ వచ్చాయి. వంకాయలు కూడా 1/2 కేజీ కంటే ఎక్కువే వచ్చాయి. ఈ పింక్ రోజు, ఆరెంజ్ రోజు ఇప్పుడు ఈ 2 తొట్లల్లో పెట్టడానికి మా హస్బెండ్ రెడీ అవుతున్నాడు. మా తేజ విద్యాలయం స్కూల్ అండి. ఈ సంవత్సరం మా స్కూల్లో మరి పిల్లలు 500 పైన మార్కులు తీసుకొచ్చారు. ఈ సంవత్సరమే పెయింట్ వేయించాను నేను క్లాస్ రూమ్లలో. లాస్ట్ ఇయర్ అంతా బిల్డింగ్కి వైట్ వాష్ వేయించాను. మొన్న నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో పెయింట్ వేయించాను. ఇట్లా చెట్లు అయితే మా ఆయన ఎప్పుడు పెడుతూనే ఉంటాడు. నేను వాటిని చూసి ఎంజాయ్ చేస్తుంటా. ఆయనకు చాలా ఇష్టము చెట్లు పెట్టడము. చూడండి ఇట్లా అన్నీ. మా ఇంటి ముందైతే 30 years కానుగ చెట్టు ఉంది. ఒకటి వాటర్ లిల్లీ వచ్చింది, మంచి పింక్ కలర్, చాలా బాగుంది. ఇందాక చెప్పాను కదా మీకు, ఆ వంకాయ తోటలో నుండి వచ్చినటువంటి వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. దాదాపు ఒక 1/2 కేజీ కంటే ఎక్కువ ఉంటాయి. అట్లాగే దొండకాయలు, కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు కడిగేసి ఇట్లా ప్లేట్లో పెట్టేశాను. కరివేపాకు మరి చాలా రకాలుగా మనము ఉపయోగించుకోవచ్చు. మరి మంచిగా నీట్గా కడిగేసి నూనెలో వేంపేసి ఎండుమిర్చి, మిరియాలు అవన్నీ వేసేసి మరి పౌడర్ చేసుకోవచ్చు. అది మనకు కంటి చూపుకి, తర్వాత హెయిర్ గ్రోత్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సో కరివేపాకు నుంచి మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనకు యూట్యూబ్లలో కూడా చాలా వీడియోస్ ఉంటాయి, కరివేపాకు పౌడర్ ఎలా చేసుకోవాలి ఏంటని. సో చక్కగా దాన్ని చేసుకొని ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఫ్రెష్ కరివేపాకు. థ్యాంక్ యూ అండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.